నా పేరు చీమల జగదీష్ యాదవ్. నేను యాదవ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మా యాదవులకు గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మోసం చేసింది. యాదవులకు చేయరాని అన్యాయం చేసింది. యాదవులకు గొర్రెలు ఇస్తాము బర్రెలు ఇస్తామని చెప్పేసి మొదటి విడతగా 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. తర్వాత రెండో విడతగా 6,000 కోట్ల రూపాయలు ఇస్తామని రిలీజ్ చేసిర్రు. చివరికి మాత్రము మిగిలింది మాత్రము కేవలము 4,995,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే ఒక 5 కోట్లు ఇచ్చినటువంటి దాంట్లో కూడా సరిగా ఇవ్వలేదు. 5,000 కోట్లలో కూడా సరిగా ఇవ్వలేదు. చివరికి మా యాదవులు ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడ వాళ్ళ చెవులో గులాబీ పువ్వు పెట్టిర్రు. గులాబీ పువ్వు పెట్టి యాదవులను మొత్తం మోసం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. ఆ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ తర్వాత మా యొక్క గొర్రెల కాపర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న చైర్మన్గా ఉన్న బాలరాజు యాదవ్ కూడా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మిత్రులారా, ఈరోజు యాదవులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దగా పడ్డ యాదవులారా, లేచి రండి. ఈ యొక్క అన్యాయాన్ని బయటికి తీద్దాం. ఈ అన్యాయాన్ని మనం నిలదీద్దాం. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కనీసం యాదవులకు న్యాయం జరిగేటట్టన్న మనం చూసుకుందాం. ఈ యొక్క దోపిడీ వ్యవస్థను మనం కూకడి వేళ్లతో పీకేయాలి. కనీసం 1 నెల ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇది చేయలేదు అది చేయలేదు, మీరు ఏకలేదు, మేమేమి పీకినాము ఏకినాము, మీరు మాత్రం ఏం చేయలేదు అని ఈ యొక్క దొంగలు, ఈ టీఆర్ఎస్ దొంగలు చెప్తున్నారు. మంత్రులు కేటీఆర్ కేసీఆర్ ఆ తర్వాత ఉన్నటువంటి దొంగలు చెప్తున్నారు. బిడ్డల్లారా, మిమ్మల్ని తరిమి కొట్టే రోజుల దగ్గరకు వచ్చినాయి. మీరు యాదవులకు చేసినటువంటి బీసీలకు చేసినటువంటి న్యాయమేందని నేను అడుగుతున్నాను. ఈ యొక్క వ్యవస్థలో ఇంత మోసం జరిగిందంటే బీసీలని 2 వర్గాలుగా విభజించి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక భాగం, ఆ తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒక భాగం, 2 భాగాలుగా విభజించి ఈ 10 సంవత్సరాలు